పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారితో ఉన్నాము. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు 3 రోజులే జరగబోతున్నట్టు తెలుస్తుంది. ఎట్లా చూస్తారు మరి 3 రోజులే జరగబోతున్న విషయాన్ని? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల్ని అసెంబ్లీలో చర్చించాలంటే కనీసం 4 వారాల పాటు అసెంబ్లీ జరుగుతుంది తప్ప సమస్యలు చర్చకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 22 నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా పూర్తిగా అతలాకుతలమైంది. ముఖ్యమంత్రి కాకముందు ఈ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా కట్టినటువంటి కాళేశ్వరం కూలిపోయింది. రేపు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 100 రోజుల లోపల దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం. దోచుకున్న డబ్బునంతా కూడా విదేశాలకు హవాలా ద్వారా తరలివెళ్ళిన డబ్బునంతా కూడా రికవరీ చేద్దామని గొప్పగా మాట్లాడారు. కానీ 22 నెలల తర్వాత కూడా ఇంకా ఆ యొక్క కాళేశ్వరం పేరు మీద చర్చ అనే కార్యక్రమంతో ఇచ్చినటువంటి సమయాన్ని కూడా పూర్తిగా వృధా చేసే విధంగా 22 నెలలుగా ఇప్పటికే కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఇంకా చర్చ పెట్టి ఆ యొక్క మిగతా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను పక్కదారి పట్టించే విధంగా మిగతా సమస్యలు చర్చకు రాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక పక్క మీద కమిషన్ రిపోర్ట్ అంతా క్లారిటీగా ఉన్నప్పుడు మీరు ప్రాసిక్యూషన్ మొదలు పెట్టాలా. ఈ తప్పు ఎవరి వల్ల జరిగింది, దేంట్లో ఎవరెంత దోచుకున్నారు, దాని ద్వారా దోషులకు శిక్షించండి. కానీ ఆ రకమైనటువంటి ప్రాసెస్ లేకుండా కేవలం చర్చతోనే 5 సంవత్సరాలు గడిపిస్తే మిగతా మీరు వాళ్ళ తప్పు చేసినటువంటి దోషుల మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? పూర్తిగా కాంగ్రెస్ టీఆర్ఎస్ 2 రాజకీయ పార్టీలు కూడా కలిసే ఈ వ్యవహారం అంతా కూడా చేస్తూ ఉన్నాయి. పూర్తిగా ప్రజలు ఇప్పటికీ అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి తప్పు చేసినాం. 22 నెలలు గడిచినా కూడా ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఇంకా మారలేదు. ఒక పక్క ఉద్యోగులు వాళ్ళు జమ చేసుకున్నటువంటి జీతాలు రాక, వాళ్ళ జీతాల ద్వారా జమ చేసుకున్నటువంటి డబ్బు సమయానికి రాక, ఫీజు రియంబర్స్మెంట్ లేక, పెంచుతామన్నటువంటి పెన్షన్లు పెంచక, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని గుర్తించక అనేకమైనటువంటి సమస్యలతో రాష్ట్ర ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సమస్యలన్నింటి మీద తప్పకుండా రేపటి నుంచి జరిగేటటువంటి అసెంబ్లీలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. బీసీ రిజర్వేషన్లపైన రేపు ఏ విధంగా చర్చించబోతున్నారు? ఒకవేళ ఆ చర్చకు తెరలేస్తే అసెంబ్లీలో మేము స్పష్టంగా చెప్పినాం, తెలంగాణ రాష్ట్రం వస్తే బీసీల బతుకులు బాగుపడతాయని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీలకు రాజకీయ అవకాశాలు వస్తాయని గొప్పగా ఆశించినాం. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా 42% పేరు పెట్టి ఆ రోజు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పినప్పుడు ఇవన్నీ కూడా కుంటి సాకులు చెప్పలేదు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కుంటి సాకులు చెప్తూ బీసీలో లేనటువంటి ముస్లింలను తీసుకొచ్చి బీసీలో కలిపి ఉన్నటువంటి బీసీలకు అన్యాయం చేసేటటువంటి ప్రక్రియని కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. మేము స్పష్టంగా చెప్పినాం, 42% బీసీ బిల్లుకు మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. కానీ అందులో ముస్లింలు ఉండడానికి వీల్లేదు. ఎందుకు ఆ విషయం చెప్తున్నామంటే, ఒక పక్క ఈడబ్ల్యూఎస్లో ముస్లింలు రిజర్వేషన్లు పొందుతూ మరోపక్క ఉన్నటువంటి బీసీ కోటాలో కూడా ముస్లింలకు మేము అవకాశం ఇస్తామనంటే మరి ముస్లింల పరిస్థితి ఏం కావాలి? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే 4% విద్యా ఉద్యోగాల్లో మాత్రమేనన్నారు. రాజకీయ రిజర్వేషన్లలో కూడా అవకాశాలు ఇచ్చిండ్రు. దాన్ని హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు స్టే మీద నడుస్తూ ఉన్నది. మళ్ళీ ఇంకో 10% ముస్లింలకు రిజర్వేషన్లు బీసీలలో అవకాశం కల్పిస్తామంటారు. దానికి మాత్రమే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. మేము స్పష్టంగా బీసీ సమాజం అంతా కూడా ఎదురుస్తున్నది. ఇచ్చిన మాటని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలా, 42% రిజర్వేషన్ అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే తెలంగాణలో బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లు వేయించుకొని గెలిచారు. అలాగే నేషనల్ కాంగ్రెస్ నుంచి కూడా అటు రాహుల్ గాంధీ చెప్తున్న పరిస్థితి మొత్తం దొంగ ఓట్లతోటే బీజేపీ వాళ్ళు గెలిచిన పరిస్థితి అని చెప్తున్నారు. ఏ విధంగా చూస్తారు ఆ వ్యాఖ్యల్ని? రాహుల్ గాంధీ మాటలకు రాహుల్ గాంధీ తానా అంటే తెలంగాణ కాంగ్రెస్ తందానా అంటున్నది. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 8 మంది ఎంపీలు ఏ రకంగా గెలిచిండ్రో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా అదే రకంగా గెలిచిండ్రు. ఈ రాష్ట్రంలో అధికారం ఏర్పాటు చేసుకున్నటువంటి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ ఓట్లతో గెలిచిండ్రు? ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ ఎంత గొప్పగా పనిచేస్తున్నదో ప్రపంచ దేశాలన్నీ కూడా పొగడతలతో ముంచేసినాయి. ఈరోజు భారతదేశ ఎన్నికల కమిషన్ వ్యవస్థను అవమానపరిచే విధంగా, దేశాన్ని అవమానపరిచే విధంగా ఓటు చోరీ అనేది ఎన్నికల కమిషన్ను దోషిగా నిలబెట్టి ఈ గ్లోబల్ ప్రచారం చేస్తానని ఇది దేశానికి అవమానం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఎంపీగా ఈరోజు గెలిచిండు. ఆయన ఏ ఓట్లతో గెలిచిండు? ఆయన గెలిస్తేనేమో మంచి ఓట్లు, వాళ్ళు ఓడిపోతేనేమో ఓటు చోరీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా ప్రత్యక్షంగా ఓడిపోతున్నారు. కాబట్టి ఓటమి కన్నా ముందే ఒక నినాదాన్ని నెత్తినేసుకుంటారు.
తర్వాత మేము ముందే చెప్పినాం కదా మేము ఓడిపోతామని చెప్పి వాళ్ళకు వాళ్ళు ఒప్పుకుంటారు. కాబట్టి ప్రజలు ఎవరు కూడా నమ్మేటటువంటి పరిస్థితులు లేరు. కనీసం కాంగ్రెస్ పార్టీకి ప్రజల అంశాలు మాట్లాడేటటువంటి వాళ్లకు సమయం లేదా అవగాహన లేదా మాకు అర్థమవుతలేదు. అనేకమైనటువంటి ప్రజా సమస్యలు ప్రజాస్వామ్యంలో ఉంటాయి. ఆ సమస్యలు లేవనెత్తేటువంటి ప్రయత్నం చేయాలా. కానీ సంబంధం లేనటువంటి అంశాలను మాట్లాడి ఈరోజు ముందే ఓటమిని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది. ఓట్ చోరీ అనే విషయాన్ని ఈ దేశంలో ఎవరు కూడా నమ్మేటటువంటి పరిస్థితులు లేరు. అలాగే రేపు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనుకుంటున్నారు, ఎందుకంటే ప్రధానమైన చర్చ కాళేశ్వరం ప్రాజెక్టు గురించే కాబట్టి. ప్రధానమైనటువంటి చర్చ కాళేశ్వరం మీద ఉన్నా లేకున్నా ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావాలా. ప్రభుత్వం మీద ప్రజా సమస్యల మీద ప్రభుత్వం మీద గొంతెత్తి మాట్లాడాలా. ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపాలా. తప్పకుండా ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావాలనే కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఈ మధ్య మార్వాడి గోబ్యాక్ అనే ఒక చర్చ పెద్దగా నడుస్తుంది. అటు దేశం మొత్తం హైలైట్ అయింది, అలాగే తెలంగాణలో ఎక్కువ నడుస్తుంది ఈ చర్చ. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఒక ఎమ్మెల్యేగా? ఇప్పుడు ఎక్కడో జరిగినటువంటి ఏదో విషయాన్ని చర్చ తీసుకొచ్చి అనవసరమైనటువంటి కొంత చర్చ జరిపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఎవరైనా ఎక్కడన్నా ఉండొచ్చు. తెలంగాణ వాళ్ళకు ఉండే హక్కులు తెలంగాణ వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటాయి. అనవసరమైన కొంత చర్చ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే దాంట్లో ఇంకోటి ఏం లేదు. అంటే మార్వాడి వ్యాపారవేత్తలు ఎక్కువగా ఫండింగ్ బీజేపీ పార్టీకే చేస్తారు కాబట్టి వాళ్ళకు బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ సపోర్ట్ చేస్తున్నారన్న పరిస్థితి ఎట్లా చూస్తారు మరి ఆ వ్యాఖ్యలు? పూర్తిగా తప్పు. అదంతా కూడా తప్పుడు ప్రచారం. ఎవరైనా మార్వాడీలైనా మిగతా వాళ్ళైనా ఎవరైనా హిందువులందరూ కూడా దాదాపు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారని, హిందువులలో ఉన్నటువంటి ఒక యూనిటీని దెబ్బతీసే విధంగా కొంత కుట్రలు జరుగుతున్నట్టు ఇప్పటికే ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం కూడా వచ్చింది. అలాగే వినాయకుడి రూపంలో రేవంత్ రెడ్డి విగ్రహం పెట్టడాన్ని ఏ విధంగా చూస్తారు? దేవుడిని మనుషులతోనో పోల్చేటటువంటి ప్రయత్నం చేయొద్దు. అది మంచిది కాదు. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా దాని మీద సంజాషి కోరినట్టు వార్తలు వచ్చినాయి. దేవుణ్ణి దేవుని తీరే చూడాలా తప్పితే దేవుణ్ణి మనుషులతో పోల్చేటటువంటి ప్రయత్నం కానీ ప్రక్రియ కానీ మంచిది కాదు. అంటే గతంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళవి మోడీవి కూడా వినాయకుడి పక్కన వినాయకుడి రూపంలో పెట్టిన దాఖలాలు ఉన్నాయి. మరి దానికి ఓకేనా, మరి దీనికైతే ఓకే కాదా అని అడుగుతున్న పరిస్థితి. ఎవరి రూపమైనా మనిషి పోలికలతో దేవుణ్ణి చూపించేటటువంటి ప్రయత్నం జరగవద్దు. అది ఏ నాయకుని రూపంలో చూపించేటటువంటి ప్రయత్నం చేసినా కూడా తప్పే.